డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. బొందాడా గ్రూప్ ప్రెజెంట్స్ హోమ్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ట్రేడ్ ఫైర్ 2024 పెన్ మహోత్సవ్ సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్స్లో అట్టహాసంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇది మే 25, మే 26 2 రోజుల పాటు జరగనుంది. 100కు పైగా వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ అలరించబోతున్నాయి. కోర్ కమిటీ సభ్యులు తెల్ల మురళీధర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ ట్రేడ్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మురళీధర్ గారు నమస్తే అండి. ఏంటి అసలు ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ట్రేడ్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిగా మీకు పెన్ గురించి చెప్పాలండి. పెన్ అనేది 2021 నవంబర్లో పెన్ అనేది ఒక 4 సభ్యులతో స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో విక్రమ్ సిరిగిరి గారు, డాక్టర్ పిఎల్ఎన్ పటేల్ గారు, బేతి శ్రీధర్ గారు, తెల్ల మురళీధర్ గారు, అది నేను, 4 కలిసి ఒక కాన్సెప్ట్ ఇవాల్వ్ చేస్తూ దాన్ని పెన్ అని దాని యొక్క నామకరణం చేస్తూ దానికి ఉద్దేశం ఏమిటి అంటే యాక్చువల్గా వ్యాపారాలన్నింటినీ కలిపేటువంటి సంస్థ ఒకటి ఉండాలనే ఉద్దేశంతో పెన్ అనేటువంటిది మేము పెట్టడం జరిగింది. పెన్ ద్వారా ప్రతి నెల ఒక శనివారం రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది జరుగుతుంది. దాంట్లో ఒక 150 మంది వరకు వ్యాపారులు వారి యొక్క ప్రోడక్ట్స్ మరియు సర్వీసెస్ని వారు ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతి నెల కలవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 25 మీటింగ్లు ఆ విధంగా చేయడం జరిగింది. ఈ పెన్ సంస్థలో ఇప్పటికీ ఒక 25,000 మంది వరకు రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మరియు ముంబై లాంటి నగరాల్లో, అదేవిధంగా దుబాయ్లోనూ చేయడం జరిగింది. పెన్ మహోత్సవ్ అనేది ఈరోజు రాజరాజేశ్వరి గార్డెన్స్, బోయిన్పల్లి, డైమండ్ పాయింట్ దగ్గర సికింద్రాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని స్టాల్స్ని లోపల తీసుకురావడం జరిగింది? అసలు ఇప్పుడు మాకు ఒక 150 స్టాల్స్ వరకు వచ్చినాయి. అన్ని చిన్న వ్యాపారాల నుంచి మొదలు పెడితే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సోలార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ రంగాలకు సంబంధించినటువంటి అన్ని వ్యాపార సంస్థల నుంచి స్టాల్స్ రావడం జరిగింది. మాకు ఈరోజు బొండాడా గ్రూప్ వాళ్ళు, బొండాడా ఇంజనీరింగ్ వాళ్ళు ప్లాటినం స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పల్లవి విద్యా సంస్థలు వారు డైమండ్ స్పాన్సర్స్గా ఉన్నారు. రూట్స్ కొలీజియం, మహాలిఫ్ట్స్, భాగ్యశ్రీ ఇండస్ట్రీస్, ఆలివ్ మిఠాయి వీళ్ళందరూ కూడా గోల్డ్ స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారు. 2 రోజుల పాటు ప్లాన్ చేశారు కాబట్టి సో డే 1 ఎలాంటి యాక్టివిటీస్తో తీసుకెళ్ళబోతున్నారు, అదేవిధంగా డే 2 ఎలాంటి యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేశారు కంప్లీట్ ఈ పెన్ మహోత్సవ్లో? ఇనాగ్రేషన్ సెరమనీ అనేది చేసుకోవడం జరిగిందండి. పొద్దున్నే అన్ని స్టాల్స్ కూడా అన్ని సెటప్ అయినాయి. ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి అందరికీ, అదేవిధంగా స్టాల్స్లో ఉన్న స్టాల్ ఓనర్స్కి, నిర్వాహకులకి, అదేవిధంగా వాలంటీర్స్ అందరూ చాలా ఉల్లాసంగా పాల్గొంటున్నారు. నెక్స్ట్ అంటే ఎప్పుడెప్పుడు ఈ యొక్క పెన్ మహోత్సవం మీరు ప్లాన్ చేసే అవకాశం ఉంది? రాబోయే సంవత్సరాల్లో పెద్ద వేదికలను కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇయరే మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. రేపు నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్లో కూడా మేము అడగగానే స్టాల్స్ వచ్చే అవకాశం ఉంది మాకు ఉన్నటువంటి రెస్పాన్స్ ద్వారా. అందుకోసం రేపు హైదరాబాద్లో, మిగతా నగరాల్లో కూడా చేసే ఉద్దేశంలో ఉన్నామండి నెక్స్ట్ ఇయర్స్. ఇక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి అందరూ కూడా డే 2 సండే ఈవినింగ్ 8 o'clock తర్వాత బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా ఉండబోతున్నాయంటూ కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలు సండే ఈవినింగ్ ఎలా ప్లాన్ చేశారు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్కి సంబంధించి? 26వ తారీఖు మే ఈవినింగ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్
అదేవిధంగా మా స్టాల్స్, మా స్పాన్సర్స్ని ఫెలిసిటేట్ చేస్తూ కొంతమంది బిజినెస్లో ఆల్రెడీ ఎక్సెల్ అయిన వాళ్ళు, మంచిగా వ్యవహరిస్తున్న వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే చాలా మంచి కార్యక్రమాలు, లైవ్ బ్యాండ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా అవార్డ్స్ సెరమనీ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. పెన్ మహోత్సవ్ ఏదైతే ఉందో దీంట్లో కీలక సభ్యులుగా ఎవరున్నారు? దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఈ పెన్ సంస్థకు ఉన్నటువంటి 200 మంది పైగా వాలంటీర్స్ ఉన్నారు. ఈ వాలంటీర్స్ అందరూ కూడా వివిధ కమిటీల్లాగా డివైడ్ చేసుకొని వాళ్ళు వ్యక్తిగత సమయాన్ని ఎంతగానో వెచ్చించి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. కోర్ టీం గురించి వచ్చినప్పుడు దీంట్లో 4 ఉన్నామండి ఇంతకుముందు చెప్పినట్టు. కానీ దానికి తోడుగా ఎంతోమంది వాలంటీర్స్, అదేవిధంగా మా వెన్ను తడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మెంటర్స్ ఎంతోమంది ఉన్నారండి. అన్ని రకాల వ్యాపార వర్గాల వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ బొందాడా గ్రూప్ ప్రజెన్స్ అంటూ కూడా ఈ పెన్ మహోత్సవ్ ఈవెంట్ని సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్స్లో ఇవాళ జరుపుకోవడం జరుగుతోంది. మరొక స్టాల్ కూడా ఉంది. అండ్ ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఓనర్ డాక్టర్ రంగయ్య గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇలాంటి ఈవెంట్లో పాల్గొనడం ఏ విధంగా ఉందో వారి అభిప్రాయం అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, డాక్టర్ రంగయ్య గారు. సో ఎలా అనిపిస్తుంది ఇటువంటి ఈవెంట్స్లో పాల్గొనడం? ఈ విధంగా పెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేసి చాలామంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని, స్టార్టప్స్ని, తర్వాత మార్కెట్లో బాగా నడుస్తున్న కంపెనీలు కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసుకోవటం వల్ల మిగిలిన వాళ్ళకి ఒక రోల్ మోడల్స్ లాగా జరుగుతుంది. సో ఈ ఈవెంట్ డెఫినెట్గా అత్యద్భుతం అండ్ దెన్ ఎంతో ఎంటర్ప్రెన్యూర్స్కి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అండి. సో అయితే అంటే మీరు కూడా ఈ ఈవెంట్ ఇంత ఎత్తున ముందుకు రావడానికి మీరు కూడా ఒక కీలకంగా ఉన్నారని తెలిసింది. ఫర్దర్గా ఇంకా అసలు ఈవెంట్ని ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? పెన్ నెట్వర్క్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నా అంచనాల ప్రకారం కొన్ని 200 నుంచి 300 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అండ్ దెన్ ఇది ఈ పెన్ నెట్వర్క్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బాగా డెవలప్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ని, డెవలప్ కావాల్సిన ఎంటర్ప్రెన్యూర్స్ని సంధానం చేయడం ద్వారా, కొలాబరేషన్స్ చేయడం ద్వారా ఈ బిజినెస్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. అది డెఫినెట్గా సఫలీకృతం అవుతుంది. ఐ థింక్ ఇన్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో 1000 కోట్ల బిజినెస్కి చేరుతుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రంగయ్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పెన్ మహోత్సవ్ ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఈ పెన్ కోర్ టీంలో అతి ముఖ్యమైన వారు సిరిగిరి విక్రమ్ గారు. సో విక్రమ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ విక్రమ్ గారు, మొత్తానికి ఈ పెన్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని ఈ పెన్ మహోత్సవ్ లాగా ఒక పెద్ద ఈవెంట్గా తీసుకురావడం జరిగింది. సో అసలు ఎలా కష్టపడ్డారు, ఏంటి ఈ ఈవెంట్ ఇక్కడ వరకు రావడానికి? అసలు we are all working towards growth. We are all entrepreneurs. We want to support each other. దానివల్ల మనము ఒక కరెక్ట్ మోడల్ ఉన్నది, కరెక్ట్ ఇంటెన్షన్ ఉన్నది కాబట్టి 100 వాలంటీర్స్ మనకి దీనికి ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 3 months నుంచి మేము అన్నీ పక్కకు పెట్టేసి ఈ ప్రోగ్రామ్ కోసమే కాన్సన్ట్రేట్ చేసాము. అందుకే వీ హ్యావ్ 130 స్టాల్స్. సో డెఫినెట్గా we thank all our volunteers and all our members for that. ఆదివారం సాయంత్రం 8 o'clock జరిగే ఈవెంట్ ఏదైతే ఉందో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్, ఏ విధంగా చూడొచ్చు అంటే ఓవరాల్గా అసలు ఈవెంట్ని? ప్రతి ఒక్కరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారండి. ఆ రోజే సేమ్ ఐపీఎల్ ఫైనల్ కూడా ఉంది, కానీ ఆ ఫైనల్ కంటే మా ఎక్సలెన్స్ అవార్డు ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, వారం కింద ఎవరు పరిచయం కూడా లేదు, వాళ్ళందరూ కూడా ఒక బ్యాండ్ చేసి లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్స్ అవుతూ ఉంది. డిఫరెంట్ ఆర్టిస్ట్ వస్తూ ఉన్నారు. దాంతోపాటు మనకి అవార్డ్స్, ఎక్సలెన్స్ అవార్డు ఇస్తూ ఉన్నాము. 100% పీపుల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు కమ్. వాళ్ళు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
పెన్ మహోత్సవ్ ఈవెంట్ ఎంత అత్యద్భుతంగా జరుగుతుందో కొన్ని వందలాది మంది కూడా ఈవెంట్కి రావడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఈ పెన్ మహోత్సవ్లో కీలక సభ్యులు కోర్ టీంలో ఒకరైనటువంటి బేతి శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, బేతి శ్రీధర్ గారు. సార్ ఈవెంట్ చూస్తుంటే అర్థమవుతుంది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలాంటి ఈవెంట్స్ రావడం వల్ల అంటే బిజినెస్ పరంగా ఎటువంటి లాభం ఉంటుందంటారు అసలు? దీన్ని ఇంత ఇదిగా చేయడానికి ఒక 100 నుంచి 200 మంది వాలంటీర్స్ నిరంతర శ్రమ వెనకాల దాగుంది. ఆఫ్ కోర్స్ మా స్పాన్సర్స్ యొక్క శ్రమ కూడా దాగుంది. వి థ్యాంక్ హాల్ ఓనర్స్ రాజరాజేశ్వరి గార్డెన్స్ ఫర్ ద సేమ్ అండ్ అబౌట్ 20,000 to 25,000 పీపుల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అండ్ ఫర్దర్గా ఈ పెన్ మహోత్సవ్ ఈవెంట్స్ని ఇంకా ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు అసలు? Next year, with all support and encouragement of all the people from all the corners, we are going to do it in high-tech Sunday for sure. ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ మీరు ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు? పెన్ మహోత్సవం లాగా ఉంది. కారణం అంటే స్టాల్ ఓనర్స్ అండి, ఆల్ ద ఎగ్జిబిటర్స్. We from bottom of my heart, we very much thankful to all the exhibitors here. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. బొందాడ గ్రూప్ ప్రెజెంట్స్ హోమ్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ట్రేడ్ ఫెయిర్ 2024 పెన్ మహోత్సవ్ సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్స్లో అత్యంత వైభవంగా జరుగుతోంది. అయితే ఈ పెన్ మహోత్సవ్లో దాదాపు 100కు పైగా ఇక్కడ వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆలివ్ మిఠాయి షాప్ చైర్మన్ శ్రీ దొరరాజ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఈ పెన్ మహోత్సవ్లో పాల్గొనడం సో వారికి ఎలా ఉంది ఏంటి అండ్ వారి ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, దొరరాజ్ గారు. ఎలా ఉంది మీరు ఇక్కడ ఒక స్టాల్తో రావడం జరిగింది, సో ఇలాంటి ఈవెంట్స్ జరగడం ఏ విధంగా ఉంటుందంటారు? మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ ఈ రోజున ఈ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో కూడా అనేక మంది వ్యాపార దృక్పథం ఉన్నోళ్ళు, వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. సో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి పరిచయం చేసుకునే అవకాశం కలగడం చాలా అదృష్టంగా ఉంది. ఈ వేదిక ద్వారా దాదాపు 10,000 మంది ప్రేక్షకులు ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరింత చేరువవడానికి మాకు ఈ ఎగ్జిబిషన్ చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. సో అయితే ఇప్పుడు బిజినెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మంచి మార్కెటింగ్ రావడానికి ఇటువంటి ఈవెంట్స్ అనేవి ఏ విధంగా దోహదపడతాయి అంటారు? వివిధ రకాల వ్యాపార సంస్థలకు ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొనడం వల్ల, ఇక్కడికి రావడం వల్ల అనేక మంది ఎంటర్ప్రెనర్స్ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క విధానాన్ని కూడా మేము తెలుసుకోగలుగుతున్నాం. డెఫినెట్గా యంగ్ ఎంటర్ప్రెనర్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మాకు కూడా చాలా ఉపయోగపడింది. థ్యాంక్స్ టు పెన్ టీమ్. చాలా అహర్నిశలు కష్టాలకు వచ్చి టీం మంచి ఎగ్జిబిషన్ అరేంజ్ చేశారు. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇలాంటి ఈవెంట్స్ని జరుపుకోవడం వల్ల ఒకరికొకరు పరిచయాలు పెరిగి అది పెద్ద ఎత్తున ఒక పెద్ద నెట్వర్క్గా ఏర్పడి ఒకరికొకరికి వ్యాపార పరంగా మంచి ఆదాయం ఉండే అవకాశం ఉందంటూ కూడా దొరరాజు గారు చెప్పడం జరిగింది. It's a testament that we have more than 130 stalls and of all our entrepreneurs, and we have
tried to involve as many people as possible. Most of them have got involved, and we are very thankful to each one. As I said, when we asked for sponsors, we didn't have to try very much. Basically, we never tried much. We just said, sir, we are doing a program, then it went happen. We wanted volunteers. We never asked, please come and help. We said a program is there. Everybody said we want to help. We have to collaborate, connect each other, do business, and I think today and tomorrow, I would like to see at least 25,000 crores transactions are happening here. Thanks to Penn team, thanks to Penn leadership. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.